అంతటి యేసు గొప్ప కేకవేసి ప్రాణం విడిచాను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగ ప్రాణం విడిచడు చూచి, నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను. కొందరు స్త్రీలు దూరం నుండి చూచుండిరి. వారిలో మగ్దలేని మరియు చిన్న యాకోబు, యోసే అని వారి తల్లి అయిన మరియు సలోమియు ఉండిరి. మార్కు సువార్త 15 అధ్యాయము 37 నుండి 40 వచనములు.